హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీని షేర్ చేస్తున్నానండి. జొన్నలతో చేసే ఇడ్లీ చాలా చాలా రుచిగా ఉంటుంది. అలాగే చేయడం కూడా చాలా సులభంగా ఉంటుందండి. అలాగే ఇడ్లీతో కాంబినేషన్గా కొబ్బరి చట్నీ కూడా ప్రిపేర్ చేస్తున్నానండి. కొబ్బరి చట్నీ చాలా చాలా రుచిగా ఉంటుంది, సులభంగా కూడా ఉంటుంది. మరి జొన్న ఇడ్లీని మనం తినడం వలన డయాబెటిక్ ఉన్న వాళ్ళకైనా, వెయిట్ లాస్ చేసే వాళ్ళకైనా చాలా చాలా హెల్ప్ అవుతుందండి. మరి ఈ జొన్న ఇడ్లీ అలాగే కొబ్బరి చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి చూసేయండి. ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు నిండా గుండ్ల మినపప్పును తీసుకుంటున్నాను. దీంట్లోకి కొంచెం వాటర్ని వేసుకొని శుభ్రంగా మనం 2-3 సార్లు వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకోవడం వలన ఇడ్లీలు మనకి మంచి కలర్ కూడా వస్తాయండి. తిరిగి నిండుగా వాటర్ వేసుకొని మనం ఒక 6 గంటల పాటు మినపప్పును చక్కగా నానపెట్టుకోవాలి. చూడండి, మనకు 6 గంటల తర్వాత మినపప్పు కూడా చక్కగా నానిపోయిందండి. దీంట్లోని వాటర్ తీసేసి మనం మినపప్పును పక్కన పెట్టుకోవాలి. అలాగే నేను జొన్న రవ్వని ఇంట్లోనే ప్రిపేర్ చేశానండి. మీకు కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. 1 కప్పు మినపప్పుకు 2 కప్పుల ఇడ్లీ రవ్వను తీసుకోవాలండి. అదే జొన్న రవ్వను తీసుకోవాలి. ఈ జొన్న రవ్వలోకి కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని మనం ఈ జొన్న రవ్వని నానపెట్టుకోవాలండి. జొన్న రవ్వని మనం కడగాల్సిన అవసరం లేదండి. జొన్న రవ్వని ప్రిపేర్ చేసినప్పుడు నేను జొన్నలను కడిగి ప్రిపేర్ చేసుకున్నానండి. ఇప్పుడు జొన్న రవ్వను మనం పక్కన పెట్టేసుకొని మిక్సీ జార్లోకి మనం నానపెట్టుకున్న మినప్పప్పును వేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలండి. చూడండి, ఇలా సాఫ్ట్గా అయ్యేంత వరకు బ్లెండ్ చేసేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. అదే బౌల్లోకి మనం నానపెట్టుకున్న ఇడ్లీ జొన్న రవ్వను వేసేసుకోవాలండి. వేసేసుకొని రెండిటిని మిక్స్ అయ్యేంత వరకు చక్కగా చేతులతోనే కలుపుకోవాలండి. ఇలా మనం చేతులతో కలిపితేనే మనకి ఈవెన్గా పిండి రవ్వ చక్కగా కలుస్తుందండి. ఇలా అంతా కలిపేసుకొని మనం మూత పెట్టేసుకొని నైట్ అంతా బయటే పెట్టుకొని పిండిని మనం పులిసేటట్టు చేసేసుకోవాలి. చూడండి, మార్నింగ్ వరకు మనకి ఇడ్లీ పిండి డబల్ అయిపోయిందండి. ఇలా డబల్ అయితేనే ఇడ్లీలు చక్కగా పొంగుతాయండి. చూడండి, మనకి చక్కగా పిండి అనేది ఎంత చక్కగా ఫర్మేట్ అయింది కదండి. ఇప్పుడు ఒకసారి మనం ఒకే డైరెక్షన్లో పిండిని కలుపుకోవాలండి. లేదంటే పిండిలో ఉన్న ఎయిర్ గ్యాప్స్ అనేటివి పోయి మనకి ఇడ్లీలు అనేటివి చక్కగా ఉబ్బేయండి. ఇప్పుడు ఒకసారి చక్కగా కలిపేసుకొని కావాల్సినంత పిండిలోకి కొంచెం సాల్ట్ని యాడ్ చేసేసుకోవాలి, పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇడ్లీ పాత్రను తీసుకొని కొంచెం ఆయిల్ని అప్లై చేసేసుకొని మనం ఇడ్లీ పిండిని వేసేసుకోవాలండి. చూడండి, మీకు కావాల్సినన్ని ప్లేట్లోకి ఇడ్లీలని వేసేసుకొని మిగతా పిండిని మనం ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చండి. చూడండి, ఇలా మనం ఇడ్లీ పాత్రకి ఇడ్లీలు అన్నీ చక్కగా పెట్టేసుకోవాలండి. మనం మిడిల్లోకి కనుక పెట్టినట్టయితే కింద ఇడ్లీలు కూడా చక్కగా ఉడుకుతాయి. ఇప్పుడు స్టవ్ పైన మనం ఇడ్లీ పాత్రను పెట్టుకొని కొంచెం వాటర్ని వేసేసుకొని వాటర్ కొంచెం బాయిల్ అయిన తర్వాత ఇడ్లీ ప్లేట్లను పెట్టేసుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఈలోపు మనం కొబ్బరి చట్నీని ప్రిపేర్ చేసుకుందామండి. చిన్న చిన్న ముక్కలుగా కొబ్బరిని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక చిన్న అల్లం ముక్క, రుచికి సరిపడా పచ్చిమిర్చిని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని మనం కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు పచ్చిమిర్చిని ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. అదే ప్యాన్లోకి గుప్పడన్ని పల్లీలను వేసుకొని చక్కగా వేపుకోవాలండి. పల్లీల ప్లేస్లో మీరు పుట్నాలు కూడా తీసుకోవచ్చండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కల్ని కూడా వేసుకొని 1 నిమిషం పాటు చక్కగా వేపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోవాలి. మనం మిక్సీ జార్లోకి పచ్చిమిర్చి, అలాగే అల్లం ముక్క, కొబ్బరి ముక్కలు, పల్లీల ముక్కలు, అలాగే రుచికి సరిపడ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని మనం మెత్తటి పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకోవాలి. అలాగే కొంచెం కోర్స్గా బ్లెండ్ అయిన తర్వాత కొన్ని వాటర్ వేసుకొని ఇలా మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బ్లెండ్ అయిన తర్వాత మనం ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలండి. ఇలా ఒక కప్పులోకి వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ని కూడా కలుపుకొని ఇలా మనం చట్నీని ప్రిపేర్ చేసుకోవాలండి. మనకి చట్నీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ చట్నీని మనం పక్కన పెట్టుకొని చట్నీకి తాలింపు ప్రిపేర్ చేసుకుందాము. అదే ప్యాన్లోకి కొంచెం ఆయిల్ వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, అలాగే మినప్పప్పు, శనగపప్పు, ఒక 4-5 ఎండుమిర్చి ముక్కలు తుంచుకొని వేసుకొని ఇలా కొంచెం ఫ్రై చేసుకోవాలి.
ఇలా ఫ్రై అయిన తర్వాత కొన్ని కరివేపాకు రిబ్బలు అలాగే కొంచెం ఇంగువని వేసుకొని చక్కగా ఒకసారి వేపుకోవాలండి. తాలింపు మొత్తం ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం పల్లి చట్నీలోకి వేసేసుకోవాలి. ఇలా తాలింపు పెట్టుకుంటే మనకి కొబ్బరి చట్నీ చాలా చాలా రుచిగా ఉంటుంది. అలాగే మనకి చాలా ఎక్కువ సేపు వరకు కూడా ఉంటుందండి. ఇలా ఒకసారి చట్నీ మొత్తాన్ని కలుపుకొని చట్నీ రెడీ అయినట్టేనండి. మనం పక్కన పెట్టేసుకొని ఈలోపు మనకు 10 నిమిషాల తర్వాత ఇడ్లీలు కూడా చక్కగా ఉడికిపోయాయండి. ఇలా ఫోర్క్ స్పూన్‌తో కనుక మనం పెట్టినట్టయితే ఎక్కడ మనకు అంటనట్టు అనిపిస్తే స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఇడ్లీలని తీసేసుకోవాలి. చూడండి మనకి ఇడ్లీలు నార్మల్ ఇడ్లీ కంటే ఇది కొంచెం కలర్ అనేది తక్కువగా ఉంటుందండి. ఇప్పుడు మనం ఇడ్లీ ప్లేట్‌లో నుంచి ఇడ్లీలని ఇలా చక్కగా తీసుకొని సర్వింగ్ ప్లేట్‌లోకి సర్వ్ చేసుకోవాలి. వేడి వేడిగా తిన్నా చాలా చాలా రుచిగా ఉంటుందండి. మనం కొబ్బరి చట్నీతో తింటే అద్భుతంగా ఉంటుంది. ఒక్కసారి రెసిపీని ట్రై చేయండి. ఎలా కుదిరిందో కూడా కామెంట్ చేయండి. చాలా చాలా రుచిగా ఉంటుందండి. పల్లి చట్నీ అయినా, కొబ్బరి చట్నీ అయినా, అలాగే మనకి పొడితో అయినా ఇడ్లీలు చాలా చాలా రుచిగా ఉంటాయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న జొన్నతో చేసే రెసిపీసు హెల్త్‌కి కూడా చాలా మంచిదండి. నేను జొన్నలతో ఉప్మా కూడా ప్రిపేర్ చేశానండి. ఆ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తానండి. ప్లీజ్ ఒకసారి చెక్ చేసి మీకు ఎలా కుదిరిందో కూడా కామెంట్ చేయండి. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్, రిలేటివ్‌కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.